రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ కు చుక్కెదురైంది. అమెరికా పోదామని అనుకున్న రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. రేవంత్ అమెరికా వెళ్లడానికి కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాలో నెలకొని ఉన్న పరిస్థితులే కారణమని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. దాంతో సీఎం రేవంత్ లండన్ వరకే పరిమితం కానుంది. ఇక ఈ నెల 23న రేవంత్ ఇండియా తిరుగు ప్రయాణం కానున్నారు. అంటే షెడ్యూల్ కు వారం రోజుల ముందే రాష్ట్రానికి తిరిగి రాక తప్పని పరిస్థితి. సీఎం రేవంత్ కు చుక్కెదురైంది. అమెరికా పోదామని అనుకున్న రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, ఇక అమెరికా పోదామని అనుకున్న సీఎం రేవంత్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. మొత్తం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం షాక్ అని చెప్పొచ్చు. రాజకీయ అనుమతి నిరాకరణతో రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రైజింగ్ అమెరికా పర్యటన రద్దయిందని చెప్పొచ్చు. 23న తిరిగి భారతదేశానికి రానున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం అటు అధికారులు ఇటు రాజకీయ కోణంలో పర్యటనకు లండన్ కు వెళ్ళడం జరిగింది. ఇటు ఎంఐఎం సంబంధించినటువంటి కార్యక్రమం వాళ్ళ వివాహ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. దీంతో పాటు రాజకీయ కోణంలోనే ప్రస్తుతం అమెరికా పర్యటన క్లియరెన్స్ నిరాకరించబడిందని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాకపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇటు ప్రభుత్వ విధానాలు ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం యూకే టు అమెరికా పర్యటనకు సంబంధించి కేంద్రం అనుమతి కోరింది. అయితే యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించిందని చెప్పి మనకు అందుతున్న సమాచారం. దాని కారణంగానే లండన్ కు ఢిల్లీ నుంచి ఆయన వెళ్ళడం జరిగింది. అధికారిక ప్రతినిధుల బృందం ఇప్పటికే యూకే చేరుకుంది. ఇటు ముఖ్యమంత్రి కూడా చేరుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ద్వారా వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం అమెరికా పర్యటనను రద్దు చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. కేంద్ర ప్రభుత్వం నూతన విజ్ఞాపనలో ఈ విషయంపైన రేవంత్ స్పందిస్తూ కూడా భారత్ కు సంబంధించి తెలంగాణ హైదరాబాద్ కు విద్యావసరం తీసుకోవడమే ప్రధాన ఉద్దేశంగా తమ కార్యాచరణ ఉందనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇటు దేశ నిర్మాణ విషయంలో యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలు ఎన్నికలకు సంబంధించిన అంశాలను దృష్టిలో ఉంచుకుని తన పర్యటన ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రధానంగా అమెరికా పర్యటన విషయంపైన అనుమతి నిరాకరించినట్టు తెలుస్తుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి కూడా క్లియరెన్స్ విషయంలో ఇంకా ఒక స్పష్టత లేకపోవడం కారణంగా తన అమెరికా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని లండన్ నుంచి బోస్టన్ వెళ్లకుండా నేరుగా హైదరాబాద్ కు తిరిగి ముఖ్యమంత్రి రాబోతున్నారు. కానీ అధికారులు మాత్రం లండన్ నుంచి యూఈఎస్ వెళ్లి అక్కడ ఎంఓయూలకు సంబంధించినటువంటి విషయంపైన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిర్ణయాలపైన ఇప్పటికే ఉన్నటువంటి షెడ్యూల్ కొనసాగించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దానికి అనుగుణంగానే అధికారులు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అటు ముఖ్యమంత్రి మాత్రం ఆ కేంద్రం నిరాకరించిన కారణంగా హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.